బ్యారేజీ కుంగిపోయిన అంశం లోపల బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఓన్లీ డైలాగ్స్ మాత్రమే పరిమితమైతా ఉన్నాయి. నో యాక్షన్ అనేది తెలంగాణ సమాజంలో ఒక బలంగా నాటకబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ అంశం లోపల ప్రధాని మోడీతో సహా అమిత్ షా, నడ్డా వీళ్ళందరూ వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాగా మారిందని చెప్పి అనేక ఆరోపణలు చేసిరు, కానీ ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. దాంతో ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే కేంద్రం నుంచి ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇక్కడ తప్పు జరిగింది, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులను నివేదిక అడిగితే మొత్తం తప్పుల తడక ఇచ్చిర్రు. మరి ఈ సందర్భం లోపల 7వ తారీఖున బీసీ ఆత్మగౌరవ సభ పేరుతోటి ప్రధాని మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మరి ఈసారైనా వచ్చి కేసీఆర్ అవినీతి పైన ఏం మాట్లాడతారు? ఇప్పటికైనా ఎట్లాంటి యాక్షన్ అన్న తీసుకుంటారా? తీసుకోకపోతే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు బలం చేకూర్చినట్టు అవుతుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ అనేక సందర్భాల లోపల బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని చెప్పేసి ఆరోపణలు చేసిర్రు. మరి ఆ ఆరోపణలను చేసుకోవాలంటే, ఆ అంటినటువంటి మచ్చను చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ పైన ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలతోటి దర్యాప్తు చేయించేటువంటి అవసరం బీజేపీ పార్టీకి ఉన్నది. లేదంటే కాంగ్రెస్ ఆరోపణ చేస్తున్నట్టుగానే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని స్పష్టంగా అర్థమైపోతుంది తెలంగాణ సమాజానికి. ఈ అంశం లోపల మేడిగడ్డ అంశం లోపల అధికారులు అడిగినటువంటి 20 అంశాలకు సంబంధించినటువంటి అంశాల లోపల 11 అంశాలకు సంబంధించినటువంటి అంశాలనే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భం లోపల మరి మోడీ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఏదైతే మేడిగడ్డ బ్యారేజీ సందర్శించడానికి అక్కడికి వెళ్ళి చూసిరో అట్లానే ప్రధాని మోడీ కూడా ఆ బ్యారేజీ సందర్శించడానికి వెళ్తే అక్కడ ప్రజాధనము ఏ విధంగా దుర్వినియోగమైంది, ఎంత అవినీతి జరిగింది అనేది తెలుస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోడీకి సూచించడం జరిగింది. సెంట్రల్ టీం నివేదికకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గర ఉన్నటువంటి ఆ ఫిర్యాదులకు తగిన విధంగా దర్యాప్తు కొనసాగించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఒక పొలిటికల్ అంశంగా చూడొద్దు, ఇది వేలాది కోట్ల రూపాయల డబ్బు దుర్వినియోగం చేసిరు కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇప్పటికే వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఏకకాలంలో బీజేపీకి కనుక చిత్తశుద్ధి ఉంటే ఏకకాలం లోపల బీఆర్ఎస్తో ఉన్నటువంటి స్నేహబంధాలు లేవనేటువంటి ఒక క్లారిటీని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే అవినీతి అంటే బీజేపీ ముందు ఇప్పుడు ఒక సవాల్ ఉన్నది. ఈ అంశాన్ని దర్యాప్తు సంస్థలతోటి దర్యాప్తు చేయించి బీజేపీకి బీఆర్ఎస్కి స్నేహం ఏం లేదని నిరూపించాలి. అట్లనే అవినీతితో పాటు ఆర్థిక నేరాలను కూడా బీజేపీ పార్టీ సహించదు అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ అట్లనే మేము మాటలు చెప్పుడే కాదు చేతలు కూడా చేస్తామని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా బీజేపీ పార్టీకి ఉన్నది. కాబట్టి ప్రధానమంత్రి మోడీ ఇక్కడికి వస్తున్నటువంటి సమయం లోపల ఈ అంశాలన్నీ కూడా ప్రధాని మోడీ ముందు ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇక దీనికి సంబంధించి కంప్లైంట్లు వస్తేనే మేము చర్యలు తీసుకుంటామని ఇక్కడ గతంలో కిషన్ రెడ్డి కామెంట్ చేసిరు. ఆ తర్వాత ఎంక్వైరీ కోరుతూ ఏఐసిసి సభ్యుడు బక్క జడ్సన్, వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాలు కేంద్ర ప్రభుత్వానికి అనేక లేఖలు రాసిర్రు. సిబిఐ, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలకు కూడా రాతపూర్వకంగా వాళ్ళు ఫిర్యాదు కూడా చేసిర్రు. ఈ తాజాగా ఇప్పుడు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంతో కూడా ఆ కుంగిపోయిన ఘటనను ప్రస్తావిస్తూ కూడా రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల లోపల రాష్ట్రపతికి, గవర్నర్కు, సిబిఐ డైరెక్టర్కు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి, వివిధ విభాగాలకు అనేక లేఖలు రాయడం జరిగింది. మరి కేంద్రము ఓన్లీ డైలాగులో చెప్తుందా? కేసీఆర్ అవినీతి పైన 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం పైన చర్యలు తీసుకుంటుందా అనేది కూడా ఇప్పుడు బీజేపీ ముందున్నటువంటి అతిపెద్ద సవాల్. దీంట్లో విమర్శలు మాత్రం వీళ్ళు ఎప్పుడు విమర్శలు చేసినా ఘాటు విమర్శలే చేస్తారు. బీజేపీ పెద్దలు రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ కేసీఆర్ అవినీతి పైన
తీవ్ర స్థాయి లోపల ఆరోపణలు చేస్తారు. కుటుంబ పాలన అంటూ అవినీతి జోడు గుర్రాల్లో ఉంటాయని చెప్పేసి తెలంగాణలో అదే జరుగుతున్నది. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కూడా అవినీతిలో కూరుకుపోయిందని చెప్పేసి 2 నెలల కిందనే రాష్ట్రంలో జరిగినటువంటి ఒక భారీ బహిరంగ సభ లోపల ప్రధాని మోడీ ఆరోపణలు చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఒక ఏటీఎం లాగా మారిందని చెప్పేసి జేపీ నడ్డా కూడా కామెంట్ చేసిర్రు. బీజేపీకి చెందినటువంటి ఇంకా అగ్రనేతలు కూడా కేసీఆర్ కుటుంబ పాలన పైన, కేసీఆర్ కుటుంబం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఇన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా ఎట్లాంటి దర్యాప్తుకు వాళ్ళు ఆదేశాలు ఇవ్వకపోవడం చూస్తే అనేక అనుమానాలకు కూడా తావిస్తూ ఉన్నది. కేవలం డైలాగులకు మాత్రమే పరిమితమా, లేకుంటే యాక్షన్ ఉంటుందా అనేది ప్రజల లోపల విస్తృతంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో మోడీ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పైన, మేడిగడ్డ అంశం పైన, కేసీఆర్ అవినీతి పైన ఏం మాట్లాడతాడు అనేది కూడా తెలంగాణ సమాజం నిశ్చితంగా పరిశీలిస్తుంది.